Yeah. See, exercise 5.2 లో మనకి 10th question arithmetic progressions. The 17th term of an AP exceeds its 10th term by 7. I'm repeating once again. The 17th term of an AP exceeds its 10th term by 7. See, దీన్ని ఎలా మీరు ఆలోచించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద వెయిట్ ఆఫ్ రాము ఎక్సీడ్స్ ది లక్ష్మణ్ బై 10 kgs. అంటే దాని మీనింగ్ ఏంటి? లక్ష్మణ్ కంటే రాము ఒక వెయిట్ 10 kgs ఎక్కువ అనమాట. సో అదే మీనింగ్తో మనం ఏం రాసుకోవచ్చు ఇప్పుడు? చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 7. చూడండి, ద 17th టర్మ్ ఎక్సీడ్స్ 10th టర్మ్. 10th టర్మ్ కంటే 17th టర్మ్ 7 ఎక్కువ అంట. సో దాని మీనింగ్ ఏంటి? A17 మైనస్ A10 ఈజ్ ఈక్వల్ టు 7. 17th టర్మ్ ఆఫ్ ఎన్ AP ఎక్సీడ్స్ 10th టర్మ్. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 7. వాటి పెద్ద టర్మ్ A17 కదా. సో A17 అనేది A10th టర్మ్ కంటే 7 ఎక్కువ అంట. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 7. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్సీడ్స్ అంటే డిఫరెన్స్, వాటి మధ్య డిఫరెన్స్, వాటి మధ్య డిఫరెన్స్. ఎక్సీడ్స్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ 7. గుర్తుపెట్టుకోండి. దీన్ని చిన్న సింపుల్ భాషలో అర్థం చేసుకోవాలంటే, ద మార్క్స్ ఆర్ ద వెయిట్ ఆఫ్ రాము ఎక్సీడ్స్ వెయిట్ ఆఫ్ శ్యాము బై 7 kgs. అంటే రాము 80 ఉంటే శ్యాము 73 ఉంటాడు. ఎందుకంటే వాటి మధ్య రాము ఎక్సీడ్స్ కదా. ఎవరికంటే శ్యాము కంటే రాము ఎక్కువ. రాము ఎక్సీడ్స్ అంటే రాము ముందున్నాడు. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? మనకి 7. సో A17 మైనస్ A10 అంటే 7. క్లారిటీ వచ్చింది కదా. నౌ A17 అంటే ఏంటి? A ప్లస్ 16D మైనస్ A10 అంటే ఏంటి? A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకుంటే A ప్లస్ 16D మైనస్ A మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9D ఈజ్ ఈక్వల్ టు 7. సో ప్లస్ A మైనస్ A క్యాన్సిల్. 16D మైనస్ 9D అంటే 7D ఈజ్ ఈక్వల్ టు 7. D ఈజ్ ఈక్వల్ టు 7/7. ఇక్కడ 7 మల్టిప్లై అవుతారు పోతే డివైడ్. సో D వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో D వాల్యూ 1ని మనము అదే కనుక్కోవాల్సింది. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. ఓకే, దట్స్ ఇట్. దేర్ ఎన్స్ ది ఆన్సర్. సో D వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.